హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రతి ఇంట్లోనే వినిపించే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేనండి థైరాయిడ్ ఇష్యూ. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్స్ ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత బాగా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే థైరాయిడ్. సో అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఉమెన్స్ సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం, అలాగే వెయిట్ లాస్ అవ్వడం అనేది అబ్జర్వ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లెఫ్ట్ సైడ్ ఇమేజ్ మీరు చూసినట్లుగా అయితే బిఫోర్ థైరాయిడ్ ఆమె వెయిట్ 45, ఆఫ్టర్ థైరాయిడ్ ఆమె సడన్గా వెయిట్ గెయిన్ అవ్వడం అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. తక్కువ పని చేసినా కూడా త్వరగా అలసిపోవడం, అలాగే హెవీగా ఎయిర్ ఫాల్ అనేది అబ్జర్వ్ చేస్తున్నారు. అమ్మాయికి అందమే జుట్టు అండి, అలాంటి జుట్టు రాలిపోతూ ఉంటుంటే ప్రాణం పోయినట్టుగా ఉంటుంది కదా. అసలు దీనికి కారణం ఏంటి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది? ఈ వీడియోలో మనం థైరాయిడ్ అంటే ఏమిటి, దాని లక్షణాలు మరియు ఇంట్లోనే పాటించవలసిన జాగ్రత్తల గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియో లెంతీగా ఉన్న హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు కదండి. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా, థైరాయిడ్ అనేది ఒక జబ్బు కాదండి. ఇది మన మెడ ముందు భాగంలో ఉండే ఒక చిన్న బటర్ఫ్లై షేప్డ్ గ్లాండ్. ఇది సీతాకోక చిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి. దీని బరువు కేవలం 15 నుంచి 25 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సో చూడడానికి చిన్నదిగా కనిపిస్తుంది, బట్ ఇది చేసే పనులు మాత్రం చాలా పెద్దవండి. ఇది మన శరీరంలోని మెటబాలిజం, ఎనర్జీ ప్రొడక్షన్ మరియు బాడీ గ్రోత్ని కంట్రోల్ చేస్తుంది. సో ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ప్రతి ఇంట్లో ఉండే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ సిస్టమ్, అదేనండి స్టెబిలైజర్లా కూడా వర్క్ అవుతుందనేసి కూడా చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టెబిలైజర్ అనేది ఇంట్లోకి హై వోల్టేజ్ వచ్చినా, లో వోల్టేజ్ వచ్చినా, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఏసీ, ఈ అప్లికేషన్స్ ఏవి కూడా పాడవకుండా వోల్టేజ్ డ్రాప్ని ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తుందో, అలాగే ఈ థైరాయిడ్ గ్రంథి కూడా మన బాడీలో పార్ట్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ థైరాయిడ్ గ్రంథి అనేది పాడైన, మెటబాలిజమ్స్ కావాల్సినవన్నీ రిలీజ్ అవ్వకపోయినా, అలాంటప్పుడు మన బాడీ ఫంక్షన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. అందుకే థైరాయిడ్ బ్యాలెన్స్గా ఉండడం అనేది చాలా ముఖ్యం. సో సరిగ్గా చెక్ చేయాలి, జాగ్రత్తలు అనేవి పాటించాలి. సో ఈ థైరాయిడ్ సిస్టమ్ మన శరీరంలో ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. దీనిని హెచ్పిటి యాక్సెస్, హైపోథాలమస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సెస్ అంటారు. మన బ్రెయిన్లో ఉండే హైపోథాలమస్ నుండి ఈ టిఆర్హెచ్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపించి టిఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని విడుదల చేస్తుంది. ఈ టిఎస్హెచ్ వచ్చి థైరాయిడ్ గ్రంథి ఉంది కదా, బటర్ఫ్లై షేప్ గ్రంథి, దానికి ఏం చెప్తుందంటే T3 T4 హార్మోన్స్ని రిలీజ్ చేయమని ఆర్డర్ చేస్తుంది అన్నమాట. అసలు ఈ T3 T4 TSH అంటే ఏంటనేది ముందుగా తెలుసుకుందాం. రక్తంలో ఈ T3 T4 లెవెల్స్ కరెక్ట్గా ఉంటే బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళి టీఎస్హెచ్ ప్రొడక్షన్ కంట్రోల్లో ఉంటుంది. దీన్నే ఫీడ్బ్యాక్ మెకానిజం అని అంటారు. సో ఇప్పుడు మనం T3 T4 TSH హార్మోన్ల గురించి తెలుసుకుందాం. T3 హార్మోన్ థైరాయిడ్ గ్రంథి తయారు చేసే ప్రధాన హార్మోన్ అండి. ఇది శరీరంలోని మెటబాలిజం, శక్తి ఉత్పత్తి, గుండె వేగం, ఉష్ణోగ్రత నియంత్రణలో ముఖ్య పాత్రనైతే పోషిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన హార్మోన్. ఇప్పుడు మనం T4 గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా తయారు చేసే హార్మోన్ ఇది. ఇది శరీరంలో T3గా మారి పనిచేస్తుంది. శరీర కణాలు వృద్ధి, అభివృద్ధి, మెదడు పనితీరు, ఎముకల ఆరోగ్యంలో ఉండడంలో ముఖ్య పాత్రనైతే పోషిస్తుంది. ఇప్పుడు టిఎస్హెచ్ ఇది పిట్యూటరీ గ్రంథి నుండి విడుదలవుతుంది మాట. థైరాయిడ్ గ్రంథిని ఉద్దేశించి T3 T4 తయారు చేయమని ఆర్డర్స్ని అయితే ఇస్తుంది. ఆల్రెడీ మనం ఇందాక చెప్పాం కదా, బటర్ఫ్లై షేప్లో ఉన్న గ్రంథికి ఈ టీఎస్హెచ్ హార్మోన్ అనేది ఏం చేస్తుందంటే ఆర్డర్స్ ఇస్తుంది అనమాట. సో తగినంటే T3 T4 హార్మోన్స్ని రిలీజ్ చేయమని. ఫర్ ఎగ్జాంపుల్, టీఎస్హెచ్ స్థాయి ఎక్కువైతే థైరాయిడ్ తక్కువ పనిచేస్తుందని సూచన. ఫర్ ఎగ్జాంపుల్, టీఎస్హెచ్ స్థాయి ఎక్కువ అవుతే థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుందని సూచన. ముఖ్య విషయం. సో
T3, T4 శరీరానికి శక్తి మరియు సమతులనాన్ని ఇస్తాయిమాట. TSH వాటిని స్థాయిని నియంత్రించే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. సో T3, T4 అనేది శరీర క్రియలకు శక్తినిస్తాయి. TSH అనేది సరైన స్థాయిలో ఉండేలా నియంత్రిస్తుంది. సో ఇప్పుడు మనం సో థైరాయిడ్‌లో ముఖ్యంగా 2 రకాల సమస్యలైతే ఉంటాయండి. అవేంటో తెలుసుకుందాం ఇప్పుడు. ఒకటి హైపోథైరాయిజం మరియు రెండవది హైపర్‌థైరాయిజం. హైపోథైరాయిజం థైరాయిడ్ హార్మోన్స్ తక్కువగా ఉత్పత్తి అవ్వడాన్ని హైపోథైరాయిజం అని అంటారు. సో దీనివల్ల మెటబాలిజం స్లో అయిపోయి సడెన్‌గా వెయిట్ గెయిన్ అవ్వడం, విపరీతమైన అలసట, చలిని తట్టుకోలేకపోవడం మరియు మలబద్ధకం వంటి సమస్యలైతే వస్తాయండి. సో నెక్స్ట్ హైపర్‌థైరాయిజం. హార్మోన్‌లు అవసరానికి మించి ఎక్కువగా రిలీజ్ అవ్వడాన్ని హైపర్‌థైరాయిజం అని అంటారు. దీనివల్ల బాడీ మెటబాలిజం చాలా స్పీడ్‌గా మరి గుండె దడ, సడెన్‌గా బరువు తగ్గడం, అలాగే నిద్ర పట్టడం లాంటి సమస్యలైతే ఎక్కువగా వస్తాయి. ఈ రెండే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మెడ మీద ఏమైనా వాపు కనిపించిందనుకో దాన్ని గయోటర్ అంటారండి. సో ఇప్పుడు మనం ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్‌తో తెలుసుకుందామా? హైపోథైరిజం అంటే రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ అయ్యి బండి స్లోగా నడవడం లాంటిది. అదే హైపోథైరిజం అంటే కార్ రేసింగ్ లాగా బాడీ చాలా ఫాస్ట్‌గా ఎనర్జీని కరిగించేయడం. ఇక్కడ మెటబాలిజంని రోడ్డు మీద స్పేస్‌కి ఈక్వల్‌గా చెప్పవచ్చు. మీకు థైరాయిడ్ ఉందో లేదో కేవలం సిమ్టమ్స్ బట్టి అయితే చెప్పలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జంక్ ఫుడ్ హెవీగా తీసుకున్నామనుకో, ఆబ్వియస్‌లీ మనకి కొలెస్ట్రాల్ పెరిగిపోయి బరువు పెరిగిపోతాం. అండ్ హెయిర్ ఫాల్ అన్నాం కదా! హెయిర్ ఫాల్‌కనేది కావాల్సిన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవైతే లేకపోతే బాడీలో అప్పుడు హెయిర్ ఫాల్ జరిగే పరిస్థితి ఉంటది. సో, థైరాయిడ్ ఉందా లేదా అనేది మనకు స్పెసిఫిక్‌గా తెలియాలంటే ఈ మెన్షన్ చేస్తున్న టెస్ట్స్ అయితే చాలా మ్యాండేటరీ. సో, అందులో ముఖ్యంగా టీఎస్‌హెచ్ లెవెల్స్ అనేదైతే చెక్ చేస్తారండి. సాధారణంగా టీఎస్‌హెచ్ నార్మల్ రేంజ్ 0.4-4 ఎంఎల్ ఉండాలి. ఇది ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒకవేళ బ్లడ్ టెస్ట్‌లో టీఎస్‌హెచ్ రేంజ్ ఎక్కువగా ఉంటే దాని అర్థం మీ థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేస్తుందని. అంటే హైపోథైరాయిజంతో మీరు ఇష్యూ ఫేస్ చేస్తున్నారని అని అర్థం. ఒకవేళ టీఎస్‌హెచ్ తక్కువగా ఉంటే థైరాయిడ్ ఎక్కువగా పనిచేస్తుంది. హైపోథైరాయిజం అని నా అర్థం మాట. సో, డాక్టర్ల సూచన మేరకు అవసరమైతే థైరాయిడ్ అల్ట్రాసౌండ్ స్కాన్ లేదా ఆటో ఇమ్యూన్ సమస్యల కోసం యాంటీ టీపోఏ యాంటీబాడీ టెస్ట్ కూడా చేసుకోవాలండి. సో, మనం ఏంటంటే సరిగ్గా నిర్ధారణ చేయడం వల్ల అది ఏ టైప్ ఆఫ్ థైరాయిడ్ అని తెలుసుకొని దాన్ని బట్టి మనం డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్‌నైతే తప్పనిసరిగా మ్యాండేటరీగా వాడాలండి. సో, ఇప్పుడు వరకు మనం థైరాయిడ్ అంటే ఏంటి? థైరాయిడ్ ఎన్ని రకాలు? సో, థైరాయిడ్ కోసం ఏ ఏ టెస్ట్స్ చేసుకోవాలనేది తెలుసుకున్నాం. ఇప్పుడు మన యొక్క జీవన శైలిలో డైట్ ప్లాన్, అలాగే ఏ ఏ ఎక్సర్‌సైజెస్ చేస్తే మంచిది అనేది తెలుసుకుందాం. సో, థైరాయిడ్ హెల్త్‌కి డైట్ అనేది చాలా క్రూషియల్ రోల్‌నైతే ప్లే చేస్తుంది. మన రోజువారీ ఆహారంలో కొన్ని ముఖ్యమైన పోషకాలైతే ఉండాలండి. అయోడిన్. సో, అయోడిన్ కోసం ఉప్పు, మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవడం వల్ల అయోడిన్ లెవెల్స్ అనేవి చాలా బాగా పెరుగుతాయండి. అలాగే సెలీనియం అండ్ జింక్, వాల్నట్స్, బాదం, గుమ్మడి గింజలు, అలాగే మరియు గుడ్లు తీసుకోవడం వల్ల థైరాయిడ్ హార్మోన్స్ అండ్ యాక్టివేషన్‌లో చాలా బాగా పనిచేస్తుందండి. అండ్ విటమిన్ డీకొచ్చేసరికి ఉదయపు సూర్యరశ్మి. అసలు ఉదయపు సూర్యరశ్మి నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నామంటే, ఉదయం వచ్చే సన్ రేసెస్‌లో యూవీ రేస్ అనేవి కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంటది. వెన్ కంపేర్డ్ విత్ ఆఫ్టర్‌నూన్ అండ్ ఆల్. సో, యూవీ రేస్ నుంచి తప్పించుకోవడం కోసం అంటే ఫుల్‌గా తప్పించుకోము. అది కొంచెం స్కిన్ అలర్జీస్‌ని ఫార్మ్ చేయకుండా ఉండడం కోసం సో, మార్నింగ్ సన్ రైజ్‌లో విటమిన్ డి ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి పాసిబిలిటీ ఉంటది. విత్ లెస్ ఎఫెక్ట్స్. సో, అందుకోసమే ఉదయపు సూర్యరశ్మిలోని లైక్ ఉదయాన్నే సూర్యుడొచ్చినప్పుడు ఎండలో నించోండి విటమిన్ డి వస్తదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా! ఊరికే చెప్పరండి. అది పక్కా పాటించాలి మనం. సో, మనకి విటమిన్ డికి మెయిన్ అనేది మెడిసిన్స్ ఒకటే కాదు. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మెయిన్ ఇంపార్టెంట్. అలాగే గుడ్లు,
అలాగే లీఫీ వెజిటబుల్స్ అలాంటివి కూడా తీసుకుంటే విటమిన్ డి అనేది బాగా పెరుగుతుంది. అలాగే ప్రోటీన్ కోసం పెసలు, శనగలు, పాలు, పెరుగు, చికెన్, చేపలు ఇలా హెల్తీ ఫుడ్ ఐటెమ్స్‌నైతే హెల్తీ వేలో తీసుకోండి. చికెను, చేపలు అన్నాను కదా! ఫ్రైసు లేదంటే బర్గర్స్ అట్లా అనేసి కాకుండా బెస్ట్ వేలో సింపుల్‌గా మసాలాస్ అయ్యేమీ లేకుండా ప్రాపర్‌గా కుక్ చేసుకొనైతే ఫుడ్‌నైతే తీసుకోవాలి. ఇది ఇప్పుడు మనం తెలుసుకుంది ఏ ఏ ఫుడ్ ఐటెమ్స్ అనేవి తీసుకోవాలి అనేసని. ఇప్పుడు మనం ఎట్లాంటి ఫుడ్ ఐటెమ్స్‌ని అవాయిడ్ చేయాలనేది తెలుసుకుందాం. సో, మనం ఎలాంటి ఆహారాలు తగ్గించాలో ఇప్పుడు చూసేద్దామా? బరువు పెరగడానికి కారణమయ్యే మెయిన్ జంక్ ఫుడ్స్ మరియు ఫాస్ట్ ఫుడ్స్‌నైతే పూర్తిగా అవాయిడ్ చేయాలండి. సో, చాలామంది ఇప్పుడు జంజట్ వాళ్ళు, అలాగే చాలా పెద్దవాళ్ళు గానీ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళైనా బర్గర్స్, పిజ్జాస్ అంటూ అండ్ హ్మ్, సాఫ్ట్ డ్రింక్స్ అంటూ, స్వీట్స్ అంటూ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో, మెయిన్‌లీ మనం సో, ఆర్టిఫిషియల్ కలర్స్‌కి, టేస్ట్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బర్గర్ ఉందనుకో, సో, ఆ బర్గర్ లేయర్ బై లేయర్ డెకరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ కలర్, మిడిల్‌లో పింకిష్ కలర్, అలాగే టమాటోస్ వల్ల పింకిష్ చీజ్ ఆ పైన సెసమి సీడ్స్ వేసి అట్రాక్టివ్‌గా చూపిస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, లిక్విడ్స్ అన్నీ యాడ్ చేసేసి టేస్ట్ కోసం తీసుకొస్తారు. బట్ అందులో ఎంత జంక్ ఉంటది. మెయిన్ అన్‌హెల్తీ ఫుడ్స్ ఏంటంటే ఈ బ్రెడ్స్‌తో తయారు చేసినవండి. సో, అలాంటి వాటిల్ని మ్యాక్స్ అవాయిడ్ చేయండి. ఓకేనా? షుగర్, స్వీట్స్, అండ్ సాఫ్ట్ డ్రింక్స్ మరియు మైదా పిండితో చేసిన పదార్థాలు మెటబాలిజమ్స్‌ని మరింత తగ్గిస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నూడిల్స్ 2 మినిట్స్‌లో రెడీ అయిపోతుందని మ్యాగీ అనేసి చాలామంది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు కూడా మ్యాగీని తయారు చేసుకొని తినేస్తున్నారు. బట్ ఆ మైదా పిండితో తయారు చేసిన ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి ఎన్ని డేస్ తీసుకుంటుందో తెలుసా? మోస్ట్‌లీ చాలా 2-3 డేస్ అనేది తీసుకుంటుంది. సో, దీనివల్ల డైజెస్టివ్ సిస్టమ్‌కి ఇంపాక్ట్ అవుతుంది. సో, అందుకే మైదా పిండితో తయారు చేసి ఎటువంటి ఫుడ్ ఐటెమ్స్‌నైనా అవాయిడ్ చేయండి. మైదా బదులు దాని బదులు గోధుమ పిండి అట్లా తీసుకోండి. ఓకేనా? ముఖ్యంగా థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళైతే సోయా ప్రొడక్ట్స్ అయితే అస్సలు వాడకూడదండి. అసలు సోయా ప్రొడక్ట్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ హార్మోన్‌లు పనితీరుపై ప్రభావం చూపిస్తుందన్నమాట. సో, అందుకోసమే సోయా ప్రొడక్ట్స్ అయితే థైరాయిడ్ ఉన్నవాళ్ళు అస్సలు వాడకూడదు. అండ్ ఇంకెవరికైనా స్మోకింగ్ అండ్ ఆల్కహాలిక్ అలవాట్లున్నాయంటే తప్పనిసరిగా మానుకోవాలండి. సో, మనకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్‌ని ఎప్పుడు మనం ఖాళీ కడుపులోని ఉదయం ఆల్మోస్ట్ 6 అట్లా ఆ టైంకి వేసుకున్నారనుకో, ఖాళీ కడుపుతో మాత్రమే వేసుకోవాలి. సో, డాక్టర్ ప్రిస్క్రైబ్ అనేది ఈ మెడిసిన్ అనేది ఏ విధంగా ప్రిస్క్రైబ్ చేస్తారు అనేసనంటే, మనకున్న రేంజ్ బట్టి టీఎస్‌హెచ్ లెవెల్స్ పెట్టి మన యొక్క లెవెల్స్ 25 ఎంఎల్‌ది గానీ, లేదంటే 12 ఎంఎల్ గానీ అట్లా రేంజెస్‌నైతే ఇస్తారు. అండ్ మన కండిషన్స్ బట్టి కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా లేదా? దానికి తగ్గట్టుగా మీకు లెవెల్‌నైతే ఇస్తారండి. ఇప్పుడు మందులు తీసుకున్న తర్వాత కనీసం 30-60 మినిట్స్ గ్యాప్ ఉండాలండి ఫుడ్ తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేసుకోవాలనుకుంటున్నారనుకో, మీరు ఈ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోవడానికి, బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 30-60 మినిట్స్ గ్యాప్ అయితే ఉండాలి. అండ్ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మిగతాది ఐరన్ టాబ్లెట్స్ గానీ, కాల్షియం టాబ్లెట్స్ గానీ వేసుకోవాలనుకుంటున్నారనుకో, ఆల్మోస్ట్ 2 టాబ్లెట్స్ వేసుకోవడానికి 4 అవర్స్ గ్యాప్ అయితే ఉండాలండి. అండ్ డాక్టర్ చెప్పినట్టుగా ప్రతిరోజు ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా థైరాయిడ్ టాబ్లెట్ అనేదైతే పక్కా వేసుకోవాలి. అలాగే 3 మంత్స్‌కొకసారి టీఎస్‌హెచ్, టీ3, టీ4 పరీక్షలనైతే పక్కా చేసుకోవాలండి. అండ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ సమాచారం నేను మీకు అవగాహన కోసం మాత్రమే ఇస్తున్నాను. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ డాక్టర్‌నైతే కలుసుకోవాలనండి. సరైన ఆహారం, మంచి అలవాట్లు, అలాగే వైద్యం తప్పనిసరిగా ఖచ్చితంగా 3 మంత్స్‌కొకసారి అట్లా చేసుకుంటున్నారనుకో, ఎట్లాంటి జబ్బయినా మనం నియంత్రించొచ్చు. చూస్తున్నట్లయితే జంక్ ఫుడ్స్. సో, ఇక్కడ బర్గర్ చూసారా అండి? ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో ఇక్కడ. ఆనియన్స్ అండ్ టమాటోస్ అలాగే బ్రాకలీ లీవ్స్ తోటి ఇక్కడ చికెన్, చీజ్ అండ్ బర్గర్ పైన సెసమి సీడ్స్ వేసుకొని ఎంత కలర్‌ఫుల్‌గా మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ మనం చూసినట్లయితే పిజ్జా కూడా మనకి ఆ చీజ్‌తో తీసుకున్నట్టుగా ఎంతెంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో, అది మనకి హెల్త్‌కైతే చాలా అన్‌హెల్తీ అండి. సో, ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్‌నైతే మీరు ఎప్పుడైతే అవాయిడ్ చేస్తారో అప్పుడు మాత్రమే హెల్తీగా ఉంటారు.
సో, ఇప్పుడు థైరాయిడ్ టాబ్లెట్ వాడేవాళ్ళు ఈ గోల్డెన్ రూల్స్‌నైతే ఖచ్చితంగా పాటించాలండి. థైరాయిడ్ మందులను ప్రతిరోజు ఉదయం ఎంప్టీ స్టమక్ కేవలం నీళ్ళతో మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? కొంతమంది కాఫీతో తీసుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని మెడిసిన్స్. అట్లా చేయకండి. ఎప్పుడూ కూడా మనం ఎంప్టీ స్టమక్‌లోని ఓన్లీ వాటర్‌తో మాత్రమే ఈ టాబ్లెట్స్‌ననేవి తీసుకోవాలి. అలాగే ఇందాక మెన్షన్ చేసినట్టుగా ప్రతి 3 మంత్స్‌కి ఈ టెస్ట్స్ అయితే మ్యాండేటరీ. టీఎస్‌హెచ్, టీ3, టీ4, యాంటీ టీపీఓ, అల్ట్రా స్కానిక్ సౌండ్ ఈ టెస్ట్స్ అనేవి మ్యాండేటరీగా అయితే చేసుకోండి. అండ్ అండ్ సెకండ్ రూల్‌కొచ్చేసరికి టాబ్లెట్ వేసుకున్న తర్వాత కనీసం 30-60 మినిట్స్ అయితే ఆ గ్యాప్ తర్వాతే మీరు టీ అయినా, కాఫీ అయినా, బ్రేక్‌ఫాస్ట్ అయినా తీసుకోవాలి. అండ్ రూల్ 3 వచ్చేసరికి ఒకవేళ మీరు కాల్షియం, ఐరన్ సప్లిమెంట్స్ లేదా యాంటీ ఆక్సిడెంట్స్ వాడుతుంటే థైరాయిడ్ టాబ్లెట్స్‌కి వాటికి మధ్య కనీసం 4 గంటల గ్యాప్ ఉండాలి. ఆల్రెడీ ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. బట్ మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ 3 రూల్స్ అనేవి చాలా మ్యాండేటరీ మనకి. అర్థమవుతుందా? ఫస్ట్ మనం టెస్ట్స్ అనేవి మంత్లీ 3 టైమ్స్ చేసుకోవాలి. సెకండ్ మనం ఎంప్టీ స్టమక్ తోటి మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలి. అండ్ ఫాలో అప్ టెస్టులు చేసుకుంటూ ఉండాలి. అండ్ థర్డ్‌ది టాబ్లెట్ వేసుకున్న 4 అవర్స్ తర్వాతే ఏదైనా ఫుడ్ ఐటెమ్స్‌నైతే తీసుకోవాలి. కేవలం టాబ్లెట్స్‌తో మాత్రమే లైఫ్ స్టైల్ అనేది చేంజ్ కూడా అవ్వదండి. సో, మనం లైఫ్ స్టైల్‌ని కూడా మనం కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. సో, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను కదా! థైరాయిడ్ తగ్గిపోద్దంటే అది చాలా తప్పండి. థైరాయిడ్‌తో పాటు మనం ఫుడ్ హ్యాబిట్స్‌ని మెయింటైన్ చేయాలి. అలాగే ఫిజికల్ ఎక్సర్‌సైజెస్‌ని కూడా మనం మెయింటైన్ చేయాలండి. కనీసం రోజు 30-1 అవర్ వ్యాయామం లేదా వాకింగ్ అయితే చేయాలండి. సో, దీనివల్ల ఏమవుతుందంటే స్లో అయిన మెటబాలిజమ్స్ అనేవి బూస్ట్ అవుతాయన్నమాట. సో, బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ గానీ, ఇంట్లో పని చేస్తున్న ఉమెన్ గానీ, స్ట్రెస్ ఎక్కువగా పడుతున్నారనుకో, దీనివల్ల ఏమవుతదంటే మన బాడీలో మనకు తెలియకుండా స్ట్రెస్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? ఆ స్ట్రెస్ హార్మోన్ పెరిగిందనుకో, థైరాయిడ్ సమస్యలనేది ఇంకా ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి స్ట్రెస్‌ని తగ్గించుకోవడం కోసం యోగా లేదా మెడిటేషన్ అనేది చేయండి. అలాగే ప్రతిరోజు 7-8 అవర్స్ అనేది ప్రశాంతంగా నిద్ర అనేది చాలా ముఖ్యమండి. సో, మనం చాలామంది చూస్తున్నామో లేదో రీసెంట్‌గా అయితే ఆల్మోస్ట్ 12 ఒక్కొక్కరైతే 2కి, 1కి పడుకుంటున్నారు. సో, దీనివల్ల ఏమవుతదంటే మనకి మెటబాలిజం అనేది రిలీజ్ కాదండి. మనం ఎంత మంచిగా పడుకుంటే అంత మంచిగా మెటబాలిజం అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా? సో, అందుకే అట్‌లీస్ట్ మన యొక్క జీవన శైలిలోని 7-8 అవర్స్ స్లీప్ అనేది చాలా మ్యాండేటరీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడం కోసం ప్రతిరోజు 2-3 లీటర్స్ వాటర్‌నైతే తాగాలండి. ఇదైతే పక్కా మ్యాండేటరీ. ఆల్మోస్ట్ చాలామంది ఆఫీస్ వర్క్స్ చేసేవాళ్ళైతే ఎంప్లాయీస్ వాళ్ళు బాటిల్ పక్కన పెట్టుకుంటారు. రోజు మొత్తానికి ఒక బాటిలే తాగుతారండి. ఏమైపోయింది మనకి రోజుకి 3 బాటిల్స్ తాగలేరా? 3 బాటిల్స్ తాగితే మనకి బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటది. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఫేస్ కూడా గ్లో అవుతదండి. సో, అమ్మాయిలు తప్పనిసరిగా వాటర్‌నైతే మీ యొక్క డైలీ సైకిల్‌లోని 3 అవర్స్‌నైతే మెయింటైన్ చేయండి. థైరాయిడ్ అనేది మనకి ఆహ్, ఓన్లీ మనకి ఇలా ఫుడ్ ఐటెమ్స్ వల్ల, లేదంటే మనము ప్రాపర్‌గా డైట్‌ని ప్లాన్ చేయకపోతే వస్తదని అనుకోవద్దు. ఒక్కొక్కసారి ఏమవుతదంటే, మన యొక్క హిస్టారికల్ వల్ల కూడా అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జీన్స్ ఆహ్, మన ఇంట్లోని పురాతన వాళ్ళ ఎవరికైనా థైరాయిడ్ ఉందనుకో, వాళ్ళ జీన్స్ వల్ల కూడా మనకి థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఇందాక మెన్షన్ చేశాం కదా! గొంతు దగ్గర వాపు వస్తుందని. ఆ వాపులని తగ్గించడానికి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న మంచి చేపలని మరియు గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్స్ అయిన పెరుగు చాలా మంచివి. చివరగా ఒకవేళ మందులు వాడుతున్నా కూడా విపరీతమైన బరువు మార్పులు, గుండె దడ, గొంతులో గడ్డలాగా అనిపించడం లేదా మింగడంలో ఇబ్బంది ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే ప్రతి 6-12 మంత్స్కి ఒకసారి రెగ్యులర్గా బ్లడ్ టెస్ట్ చేయించుకుంటూ డాక్టర్ సూచనల మేరకు డోసెస్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి.
గుర్తుంచుకోండి, సరైన అవగాహన, క్రమశిక్షణతో కూడిన ఆహారం మరియు కరెక్ట్గా మెడిసిన్ పాటిస్తే థైరాయిడ్ని పూర్తిగా కంట్రోల్ ఉంచవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.